చూడండి రైలు బంతి పువ్వులు మా అక్క అంటే మా తోటికోడలేసింది. ఎంత బాగున్నాయో కదా! ఈ పువ్వులు కూడా అంతరించిపోతున్నాయి. అసలు ఈ చెట్లను ఇప్పుడు ఎవరు పెట్టడం లేదు. మా అక్క పెట్టి మన దీని యొక్క వృత్తిని కాపాడుతుంది. ఎంత బాగున్నాయో చూడండి. అసలు మా అక్క ఎన్ని చెట్లు పెడుతుందో. ఇగో చూడండి ముద్దు మందార, రక్తం మందార, దీన్ని ఊర్లో రక్తం మందార అని పిలుస్తారు. అవి చూడగానే అసలు ఫేస్‌లో అంతా భలే ఇదిగా ఉంటుంది. మన ఎక్స్‌ప్రెషన్ మారిపోతుంది. అండ్ రైలు బంతి పువ్వులలో ఇదొక కలర్ అనమాట. ఆరెంజ్ కలర్. చెట్టు నిండా పువ్వులే ఉంటాయి చూడండి. అబ్బా! చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా! అండ్ కరివేపాకు చెట్టు, రుద్రాక్ష చెట్టు, బంతి చెట్టు అండ్ గులాబీ చెట్టు చూడండి. గులాబీ చెట్టు నిండా పువ్వులే ఉంటాయి. అసలు ఎంత బాగుంటాయో అసలు కలర్ కలర్. గోంగూర చెట్లు అండ్ కాలనీ అంతా పెట్టేస్తుంది మా అక్క. అసలు మా అక్కని అప్రిషియేట్ చేయొచ్చు ఈ విషయంలో కదా. ఇది మందార చెట్టు అండి. ఇది పింక్ కలర్లో ఉంది. ఎంత బాగుంటుందో అసలు చూడండి. చెట్టు నిండా పూలే ఉంటాయి. చెట్టు నిండా పూలేనే. అండ్ రిక్క మందార అంటారు ఇది. చెట్టు నిండా అసలు భలే పూస్తాయి. అసలు ఇవి ఉంటే చాలు. ఈ పచ్చదనం ఇవన్నీ ఇంటి ముందు ఉంటే మనకు అసలు ఇలా హ్యాపీగా తృప్తిగా నిద్రపోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో కలర్ గులాబీ ఉంది. పింక్ కలర్ గులాబీ. అది కూడా చూడు ఎంత బాగుందో అసలు. బాబా చూస్తుంటేనే అసలు ఒక రకమైన ఫీలింగ్ అనమాట. ఇంకా ఇది అండ్ ఇంకో రకమైన ముద్ద మందార చెట్టు అనమాట అది. ఇది కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంది. చాలా బాగుంటుంది. ఈ విధంగా మా అక్క ప్రతిరోజు ఎంత కష్టమైనా సరే చెట్లను పెంచుకుంటుంది. ఎండాకాలంలో అయినా సరే నీళ్ళు మోసుకొచ్చి మరి పెంచుతుంది చెట్లని. థ్యాంక్ యూ.